చేయించడం అవన్నీ కూడా స్పెషల్ కేర్గా తీసుకుంటే ఇవన్నిటికీ డబ్బులు అవసరం లేదు కదా. రోడ్ వేయడానికి నాకు కావాలా, లైట్ కావాలి, కానీ ఇలాంటి మన అవేర్నెస్కి చేస్తే ఖచ్చితంగా మీ కాంట్రిబ్యూషన్ విపరీతంగా ఉన్నది. అండ్ దీన్ని అందరూ కూడా చివరి వరకు అందరూ కూడా మనం గుర్తు చేసుకుంటాము. పోలీస్ తరఫు నుంచి ఏదైనా ఇప్పుడు పోలీస్ వాల్ అనేది మనం కొత్తగా చెప్పారు కదా, అందరికి అర్థమైందా? పోలీస్ వాల్ అర్థమైందా? కేసు వరకు చూడడానికి అందరూ మీ విలేజ్ నుంచి పోలీస్ స్టేషన్ వెళ్ళే అక్కర్లేదు. మన వాళ్ళు చేయకపోతే ఎస్పీ గారి దగ్గర వచ్చే అక్కర్లేదు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళు లైఫ్ స్టాక్ ఉంటుంది, అవన్నీ అటెండ్ చేసుకొని పొలాలు చూసుకొని ఇంత దూరం వచ్చేసి అవన్నీ అక్కర్లేదు. మనం మీ దగ్గరకు వస్తున్నాం. సో మీ సర్పంచ్ ఆఫీస్ దగ్గర మాది కూడా ఒక బాక్స్ లాగా పెడతాము. అక్కడ మీ కంప్లైంట్స్, మీ ఊరు కంప్లైంట్స్ అని రాయొచ్చు. పోలీస్ సంబంధించింది అది మనం రెగ్యులర్గా చూస్తాము. చూసి మనమే మీ దగ్గరకు వచ్చేసి పరిష్కారం చేస్తాం. సో ఈ బాధ్యత మనం తీసుకున్నాం, మీకు ఎక్కువ ట్రబుల్ కాకుండా. సో దీనికి కూడా మీరు అందరినీ ప్రోత్సహించండి. అలాగే నైట్ కొత్తగా అక్కడైనా వచ్చి సర్కస్ ఉండొచ్చు, ఇంకో ఉండొచ్చు, ఆ స్ట్రేంజర్ బుక్ రికార్డ్ అనే ఒక రికార్డ్ పెట్టేసి వచ్చిన వాళ్ళ పేరు ఎవరో వచ్చిన రోజులకు వస్తారు, కొత్తగా మీకు తెలియదు. అలాంటి సందర్భాల్లో మీకు అనుమానం వస్తే వాళ్ళందరి పేరు రాసుకోండి, వాళ్ళ నంబర్ ఇమీడియట్గా మనకు పంపించేసేయండి. మనం వాళ్ళు ఎవరనేది కనుక్కుంటాము. సో వేరే పక్క రాష్ట్రం నుంచి రావచ్చు, అక్కడ అతను ఏదో పని చేసి ఉండొచ్చు, దొంగతనం చేసి ఉండొచ్చు, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేరుకుంటాడు. సో ఇక్కడ కూడా అందరికి పంపించి దొంగతనం చేసి వెళ్ళిపోతారు. అలాంటి చాలా సందర్భాలు అయినాయి. సో అవన్నీ కూడా రాయడాల బాధ్యతలు కూడా మీరు వహించాలా. మీరే విలేజ్కి మన రిప్రజెంటేటివ్ విలేజ్కి ఎవరంటే ఇక్కడ సర్పంచే, ఇంకా ప్రస్తుతం ఎవరిని పెట్టమా. సో సర్పంచే కాబట్టి మీరు మన రిప్రజెంటేటివ్గా ఆ విలేజ్లో పోలీస్ గురించి ఏదైనా చిన్న ఇష్యూ ఉంటే కూడా డైరెక్ట్గా ఈరోజు అన్నైనా లేకపోతే సిపిఓ గారు ఉంటారు, వాళ్ళైనా మీరు కలవచ్చు. మీరు ఎప్పుడు వచ్చినా ఇమీడియట్ మీకు టైం ఇచ్చినట్టు నేను ఆల్రెడీ అందరికీ చెప్పాను. అలాగే ఇంకో రిక్వెస్ట్ చేసుకున్నాను, మన మీద కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకోండి అని. ఖచ్చితంగా సర్పంచ్ అయితే స్పెషల్ స్థానం ఇస్తాము. సర్పంచ్ మీద ఎవరైనా కావాలని పొలిటిక్స్ చేస్తూ వాళ్ళ డెవలప్మెంట్ కార్యాల్లో ఎవరైనా అడ్డుగాలేస్తే కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము. సర్పంచ్ రన్నింగ్ ప్రోగ్రామ్స్, ఏమేమి ప్రోగ్రామ్స్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ లో నడుస్తున్నాయి, ఇవి ప్రోగ్రామ్స్ నుంచి ఏమేమి గవర్నమెంట్ ప్రయారిటీస్ ఉన్నాయి, ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా ఎట్లా, ఇది సమ్మర్ సీజన్ లో ఎట్లా పని చేయాలి, రెయిన్ సీజన్